హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు నేను నాకు పర్సనల్గా ఎంతో ఇష్టమైన టమాటా రసం నా స్టైల్లో చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టమాటా రసంకి ముందుగా టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా చింతపండు, 1 గ్లాస్ వాటర్ వేసి 1/2 స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ పైన టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మీరు వేరే మిక్సీ జార్లో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటాలు చల్లారిన తర్వాత ఇలా చేత్తో మెత్తగా మ్యాష్ చేసుకొని గుజ్జు మొత్తం తీసేసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటా రసం వేసి ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మరిగించాలి. ఇది ఇలా మరిగేటప్పుడే ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడి టమాటా రసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.